సారిగా అంటే ఇదివరకు 2014లో ఎలక్షన్స్ ముందు బీజేపీ క్వశ్చన్ చేసే పాయింట్ ఏంటంటే డాలర్ పడిపోతుంది దాంతో సంక్షోభం కదా, ఇది చేత కావట్లేదు, ఆర్థిక మంత్రే ప్రధానమంత్రిగా ఉన్నారు అన్నటువంటి. అప్పట్లో 2004 సంవత్సరంలో ప్రభుత్వం అప్పట్లో అధికారంలోకి వస్తే 2007 సంవత్సరానికి అంటే 2000 సంవత్సరంలో డాలర్తో రూపాయి విలువ ₹44.71 ఉంది. 2007 నాటికి అంటే మన్మోహన్ సింగ్ వచ్చిన ఒక 3 ఏళ్లకి అది ₹49 అయింది. మన్మోహన్ సింగ్ దిగిపోయే నాటికి 2015 సంవత్సరం నాటికి ₹66.79 అయింది. అంటే ₹44.71 నుంచి ₹66.79, దాదాపు ₹22 పెరిగింది. పడిపోయింది మీ హయాంలో. ఇది మీ అసమర్థ పాలన కాదా అన్నది భారతీయ జనతా పార్టీ నాడు విమర్శించేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేటప్పటికి 2014లో అధికారంలోకి వచ్చింది. అంటే 2014-15 నరేంద్ర మోడీ వచ్చే నాటికి ₹66.79 ఉంది. ఇవాల్టి రోజున ₹86 పడిపోయింది. 2015లో ₹66 ఉంటే ఇప్పుడు ₹86, అంటే ₹20 తేడా. అంటే ఇప్పుడు ఏ లెక్క వేయాలా? మన్మోహన్ సింగ్ లెక్కను చూస్తేనేమో 44 నుంచి 66 అంటే ₹22 పడిపోయింది, ₹22 పడిపోయింది దానికి. ఇప్పుడు ₹20 పడింది. అంతకంటే తక్కువ పడిందని సంతోషించాలా? కానీ ₹86కి డాలర్ విలువ పడిపోవడం అన్నటువంటిది బాధపడాలనేది అర్థం కాని పరిస్థితి.